సీఎం రేవంత్ రెడ్డి నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం, మెదక్ చర్చిను సీఎం దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం బయలుదేరతారు. 11 గంటలకు కోల్చారం మండలం చిన్నఘనాపూర్ గ్రామం హెలీప్యాడ్కు చేరుకుంటారు. ఇక 11 గంటల 5 నిమిషాలకు ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి చేరుకుంటారు. 11 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక 11 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 40 నిమిషాల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఇక 11 గంటల 45 నిమిషాలకు 100 ఏళ్ల మెదక్ చర్చ్ వేడుకలకు హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 25 నిమిషాల వరకు చర్చిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 12.25 గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుని 12 గంటల 40 నిమిషాలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, సందీప్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఈ రోజు మెదక్ జిల్లాకు వస్తున్నారు. మెదక్ జిల్లా పర్యటన సందర్భంగా ఆయన వనదుర్గామాత, ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకుంటారు. వనదుర్గామాత దర్శనం తర్వాత ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కొన్ని ఎస్హెచ్జి గ్రూపులతోనూ సీఎం ఇక్కడ ముఖాముఖి అవుతారని సమాచారం. అయితే ఈ పర్యటన నేపథ్యంలో ఇక్కడ పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఈ ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న తర్వాత మెదక్ చర్చికి వెళ్తారు. మెదక్ చర్చిలో ఈసారి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. అంటే మెదక్ చర్చి నిర్మించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గ్రాండ్ గా ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు 3-4 రోజుల నుంచి అక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కోలాహలంగా వేడుకలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా సీఎం పాల్గొంటారని సమాచారం. అయితే పూర్తి స్థాయిలో మెదక్ అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సీఎం హోదాలో మెదక్ వస్తున్న రేవంత్ రెడ్డికి ఇక్కడ భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు అయితే ఘనంగా చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొంత పోలీస్ పహారా కూడా పెంచారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కాకుండా ఇతర పక్క జిల్లాల నుంచి కూడా పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. మొత్తంగా ఓవరాల్ గా సీఎం పర్యటన నేపథ్యంలో పోలీస్ పహారా అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ లో కొల్చారం లోని ఘనపూర్ కు సీఎం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పాపన్నపేట దగ్గరకు వెళ్లి నాగసాన్పల్లి సమీపంలోని ఏడుపాయల వనదుర్గామాతను అయితే సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారి దర్శనం తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మెదక్ లోని చర్చికి సీఎం వెళ్తారు. శతాబ్ది ఉత్సవాల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని అక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఆ ఏర్పాట్లు అయితే సీఎం సమీక్ష నిర్వహిస్తారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెదక్ సిఎస్ఐ చర్చికి కొత్తగా ప్రత్యేకమైన ఫండ్ కూడా విడుదల చేస్తామని ప్రకటించింది. దాదాపు 30 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కొంత కోలాహల వాతావరణం నెలకొంది. ఇక్కడ మెదక్ కాంగ్రెస్ శ్రేణులు అయితే భారీగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఈ ఒక పర్యటనే కాకుండా సీఎం పర్యటనతో పాటు మెదక్ జిల్లాలో ఈ రోజు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, తర్వాత రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా వస్తున్నారు. వారిద్దరు కూడా మెదక్ జిల్లా కౌడిపల్లి సమీపంలోని తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో వాళ్ళు రైతులతో భేటీ అవుతారు. అంటే ఈ కార్యక్రమం మధ్యాహ్నం ఉంటుంది. మధ్యాహ్నం 2:15 సమయంలో తునికి ఉపరాష్ట్రపతి, గవర్నర్ చేరుకొని సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై దాదాపు 800 మంది రైతులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి వారి వ్యవసాయ పనులు, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ఏ విధంగా జరుగుతుందనే విషయాలను అయితే స్వయంగా అడిగి తెలుసుకుంటారు. సేంద్రీయ వ్యవసాయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, నూతన మెలకువల పైన వాళ్ళు అది అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. వారు అక్కడ దాదాపు 2 గంటల పాటు అక్కడ గడుపుతారని అధికార యంత్రాంగం అయితే చెప్తుంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా అంటే అటు నర్సాపూర్ సెగ్మెంట్ కావచ్చు, ఇటు మెదక్ సెగ్మెంట్ లో భారీగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటన, గవర్నర్ పర్యటన, సీఎం పర్యటన నేపథ్యంలో 3 రాజకీయ ప్రముఖులు తర్వాత ప్రత్యేక హోదాలో ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తిగా పోలీస్ పహారాలో మెదక్ జిల్లా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.